వికాసం అట్టనే వడ్ల కొనుగోలు ఈ మూడిటి మీద ఇవాళ మాట్లాడదలుచుకున్న ప్రజల పక్షాన. అయితే నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 17 నెలలైంది. ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్క ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తాం, ఇంట్లో తండ్రికి ఇల్లు ఉంటే పెళ్ళైన ప్రతి కొడుకు ఇస్తాం, పెళ్ళైన ప్రతి బిడ్డకి ఇస్తాం అని ఎలక్షన్లలో చెప్పడం జరిగింది. దాంతో నమ్మినారు ప్రజలు, కొందరు ఆయన కోట్లేసి గెలిపించినారు, ఆశతో కూడా ఉన్నారు. ఇక రేపిస్తాం, ఇక మాపిస్తాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఇప్పటికి ఒక 4 డేట్లు పెట్టిండు. దసరా అన్నాడు, ఉగాది అన్నాడు, సంక్రాంతి అన్నాడు. ఇప్పటికి కూడా ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు వీళ్ళు. 17 నెలలైంది, ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టలేదు. సరే వీళ్ళందరికీ ఇస్తాము అన్నారు కదా అని పాపం ప్రజల ఆశతో నిజామాబాద్ జిల్లాలో దాదాపు 1,80,000 మంది ఇల్లు లేని పేదవారు మాకు ఇల్లు కావాలి అని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో అప్లై చేసుకోవడం జరిగింది. ఎంతమంది? 1,80,000 మంది ఇల్లు లేని పేదవారు అప్లై చేసుకున్నారు. 1,80,000 మంది అప్లై చేసుకుంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ఇళ్లల్లో కూర్చొని ఒక 70,000 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ అని చెప్పి ఓ 2 నెలల క్రితం ఎలిజిబిలిటీ లిస్టు తయారు చేసినారు. 70,000 మంది తయారు చేసినారు. అప్పుడు గ్రామ సభలు పెట్టినారు. పెట్టి ఆ ఎలిజిబిలిటీ లిస్టులో ఇక ఈ ఊర్లో 150 మందికి ఎలిజిబుల్ అయినరు ఇందిరమ్మ ఇల్లు, మీ అందరికీ వస్తుంది. 150 మంది లిస్ట్ వచ్చింది, మీ అందరికి ఇల్లు వస్తాయని చెప్పి నమ్మించినారు. అట్లా 70,000 మంది సుమారు నిజామాబాద్ జిల్లాలో ఎలిజిబిలిటీ లిస్టులు పెట్టినారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తామని నమ్మించారు. అప్పుడు చాలా గొడవలైనాయి. మేము 1,80,000 మంది సుమారు అప్లై చేసుకుంటే మీరు 70,000 మందికే ఎలిజిబిలిటీ అంటున్నారు, అది కూడా మీ ఇష్టం వచ్చినట్టు ఎలిజిబిలిటీ తయారు చేసినారు, భూములు ఉన్నోళ్ళకు ఉన్నాయి, ఇల్లు ఉన్నోళ్ళకు కూడా ఇచ్చినారు అని చెప్పి అప్పుడు గ్రామ సభల్లో గొడవలు జరిగినాయి. అది మనందరం సాక్ష్యం. గొడవలు జరిగిన గ్రామ సభల్లో మళ్ళీ లిస్టు తయారు చేస్తామన్నారు. వెరిఫై చేసి మళ్ళీ ఏం లిస్టు తయారు చేయలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరి పేర్లు అయితే చెప్పారో గా పేర్లతోటే ఎలిజిబిలిటీ లిస్టులు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా ఆ ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నవారిని ఉన్న దాంట్లో ఇంతమందికి శాంక్షన్ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మళ్ళా అంటే ఒక ఊర్లో 100 మంది ఎలిజిబిలిటీ లిస్టులో వస్తే ఒక 20 మందో 30 మందికో ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా మొత్తం జిల్లాలో 70,000 మంది సుమారు ఎలిజిబుల్ ఉంటే 17,500 మందికి ఇప్పుడు శాంక్షన్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. అంటే అప్లై చేసుకున్న వాళ్ళు 1,80,000, అవసరం ఉన్నోళ్ళు మీరు ఎలిజిబిలిటీ లిస్ట్ పెట్టింది 70,000, అంటే 3 రూట్లో ఒకటి. మళ్ళా ఎలిజిబిలిటీ లిస్టులో 5గురికి ఒక్కళ్ళకు ఎలిజిబిలిటీ లిస్టులో 70,000 మంది ఉంటే మీరు ఇస్తున్నది ఇప్పుడు 17,000 మందికి ఇస్తున్నారు. అంటే 4 రూట్లో ఒక్కళ్ళకే ఇస్తున్నారు. ఇస్తాము అని చెప్పి అది కూడా ఏం జరుగుతున్నది? నేను ఊర్లలో గత 2-3 రోజుల నుంచి అన్ని గ్రామాల్లో మాట్లాడి నేను ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. ఈ ఇందిరమ్మ ఇళ్లల్లో ఎవరి అర్హులు, ఎవరు లబ్ధిదారులు, వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేయాలన్న దాని మీద ఇదే ప్రభుత్వం ఇగో జీవో నంబర్ 7
9/3/2024లో ఒక జీవో ఇచ్చింది. 9 మార్చి 2024 సంవత్సరంలో జీవో నంబర్ 7 తోటి ఒక జీవో ఇచ్చింది. దీంట్లో ఏమంటున్నారు వాళ్ళు, అప్లై చేసుకున్న దాంట్లో ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్లో రావాలో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నదో, ఇందిరమ్మ ఇల్లు పొందడానికి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హుల జాబితాను ఎట్లా తయారు చేయాలని చెప్పి జీవోలు ఉన్నదంటే, ద ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బి ప్లేస్డ్ బిఫోర్ ద గ్రామ సభ వార్డ్ సభ ఫర్ ఇట్స్ అప్రూవల్ అని ఉన్నది. అంటే ఎలిజిబిలిటీ లిస్ట్ అర్హుల జాబితాను కూడా గ్రామ సభల్లో పెట్టి చెయ్యాలి. పోయినసారి గ్రామ సభలో పెట్టినారు కొన్ని దగ్గరలో, కానీ పెట్టిన దగ్గర గొడవలైనాయి. మళ్ళీ పెడతామని చెప్పినారు, మళ్ళీ పెట్టలేదు. గ్రామ సభలో ఎలిజిబిలిటీ లిస్టుని పెట్టలే, అయిపోయింది అది. అర్హుల జాబితా తర్వాత దాంట్లో కొంతమందికి ఇప్పుడు మేము శాంక్షన్ చేస్తున్నాము అంటున్నారు. ఇండ్లు శాంక్షన్ కూడా ఎట్లా చేయాలి? ఈ జీవో నంబర్ 7 ప్రకారం, ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోనే ఇది. దీని ప్రకారం ఇల్లు శాంక్షన్ ఎట్లా చేయాలంటే, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ శాంక్షన్ హౌసెస్ టు ద ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అప్రూవ్డ్ బై గ్రామ సభ. జిల్లా కలెక్టర్ గారు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. గ్రామ సభల్లో గ్రామ సభ యొక్క అనుమతి పొందినటువంటి వారినే జిల్లా కలెక్టర్ గారు ఎంపిక చేయాలి అని జీవోలో ఉన్నది. అంటే ఒక గ్రామంలో 100 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటే ఆ 100 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ గ్రామ సభలో పెట్టి, ఆ ఊర్లో ఒక 20 ఇండ్లు శాంక్షన్ వస్తే ఆ 100 మందిలో ఆ 20 ఇండ్లు ఎవరికి ఇవ్వాలి అన్నది గ్రామ సభలనే నిర్ణయం జరగాలి అని జీవోలో ఉన్నది. గ్రామ సభ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలని జీవోలో ఉన్నది. కానీ ఇప్పటి మట్టుకు